హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ మనకి 21,900 అరౌండ్ వచ్చింది. అక్కడి నుంచి నియర్లీ ఒక 200 పాయింట్స్ అబోవ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. 22,130 ఓపెనింగ్. అలానే ఈరోజు ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 21,800 నియర్ బై వచ్చింది. 21,800. యాక్చువల్గా నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక ఫైనల్గా మనకి బీజేపీయే పవర్లోకి వచ్చేసింది. బట్ బీజేపీ ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి తగిన సీట్లు అయితే రాలేదు. సో ఎప్పుడైతే టీడీపీ అలయన్స్ అండ్ అలానే బీహార్ స్టేట్లో లోకల్ పార్టీ యొక్క ఎంపీ సీట్స్ ఈ రెండు కంబైన్గా 292 సీట్స్ దాకా బీజేపీ అయితే ఫామ్ చేసుకోవడం జరిగింది. మనకి 273 మ్యాజిక్ ఫిగర్. ఆ మ్యాజిక్ ఫిగర్ని అలయన్స్ పార్టీస్ తోటి రీచ్ చేసింది బీజేపీ. మనకి నిన్న ఉన్న వోల్టాలిటీ అంతా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ టైంలో నియర్లీ 11 AM అరౌండ్ ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో టీడీపీ వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారని. సో దెన్ అప్పటి నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ అయితే కనబడింది. సో ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయినా ఇనిషియల్గా మార్కెట్ కరెక్ట్ అవుతూ నియర్లీ ఒక 300 పాయింట్స్ దాకా పడి ఆ తర్వాత ఈలో నుంచి కూడా మార్కెట్ రీచ్ అయిన హై చూసుకోగలిగితే సో ఇట్ ఈస్ 22,670. 22,670 హై. ఇక్కడ టోటల్ రేంజ్ మనం చూస్తే లో అండ్ హై బేస్ చేసుకొని 870 పాయింట్స్ దాకా ఉంది. లెస్ దెన్ 1000 పాయింట్స్ నిన్నటి క్యాండిల్కి కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. అండ్ రికవరీ కూడా 22,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ని క్రాస్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది ఈరోజు 22,620 ఏరియా దగ్గర. ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇప్పుడు దీని తర్వాత మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 22,800 ఉంది. వన్స్ ఈ లెవెల్ ఈ 22,800 లెవెల్ని కూడా క్రాస్ చేస్తూ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఇంట్రాడే క్లోజింగ్ 23,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి ఎబోలోనే ఉంటుంది. అండ్ మనకి ఫైనల్గా డిక్లేర్ అయిపోయింది కూడా. సో ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ ఈసారి కూడా మోడీ అని. ఇన్ని ఫ్యాక్టర్స్ మనకి సెటిల్ అయిపోయాయి కాబట్టి మార్కెట్లో వోల్టాలిటీ ఇండెక్స్ కూడా డిక్లైన్ అయిపోయింది. 30% దాకా డిక్లైన్ అయిపోయింది. అండ్ మార్కెట్స్ అన్నీ సెటిల్ అయ్యాయి. ఎలా పడిపోయాయో అలా రికవర్ అయిపోయాయి. ఫైనల్గా క్లోజింగ్ కూడా 22,620 కాబట్టి సో మనం రేపటి మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నిఫ్టీ 50 ఎక్స్పైరీకి 23,000 ఇనిషియల్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. కానీ ఈ లెవెల్ కూడా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ 23,000 లెవెల్ని మనం సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇనిషియల్గా మనం గమనించేది 23,000 లెవెల్ని యాజ్ రెసిస్టెన్స్. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ వీ విల్ డిసైడ్ ఇట్ విల్ బి యాక్టెడ్ యాజ్ సపోర్ట్ ఆర్ నాట్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ డే క్లోజింగ్ మనకి 46,900 అరౌండ్, అంటే నియర్లీ 47,000 అరౌండ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి ఈరోజు గ్యాప్ అప్ చూసుకుంటే ఓపెనింగ్ 47,486. దీన్ని రౌండ్ ఆఫ్ ఫిగర్గా తీసుకోవచ్చు 47,500 దగ్గర. నియర్లీ ఒక 500 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది. బట్ మార్కెట్లో స్టెబిలిటీ అయితే లేదు. ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ సైడే కరెక్ట్ అయింది. ఇనిషియల్గా ఇక్కడ రీచ్ అయిన లో చూసుకుంటే 46,446. దీన్ని 46,500 అని తీసుకోవచ్చు. 46,500 ఇంట్రాడే లో. సో ఓపెనింగ్ దగ్గర నుంచి 1000 పాయింట్స్ కరెక్ట్ అయింది. 1000 పాయింట్స్ కరెక్ట్ అయినా అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని టచ్ చేసిందో ఇక్కడ నుంచి కూడా ఆఫ్టర్ 11 మనకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మూమెంటం అనేది వచ్చింది. 46,500 నుంచి ఇక్కడ రీచ్ అయిన హై, ఇంట్రాడేలో రీచ్ అయిన హై మనం చూసుకోగలిగితే సో ఇట్ ఈస్ 49,362. 49,362 ఇంట్రాడే హై. టోటల్గా ఇక్కడ రేంజ్ మనం చూసుకోగలిగితే హై అండ్ లో స్పేస్ చేసుకొని నియర్లీ 3,000 పాయింట్స్. 3,000 పాయింట్స్కి ఒక 100 పాయింట్స్ తక్కువ ఉంది, అంటే 2,900 పాయింట్స్ దాకా మార్కెట్ మూమెంటం అయితే ఇచ్చింది ఈరోజు ఇంట్రాడేలో. దట్ టు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజున. ఫైనల్గా ఈ హై నుంచి మార్కెట్ మళ్ళీ సప్రెషన్కి గురై ఆల్రెడీ ఇక్కడ 49,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కాబట్టి బిగ్ ప్లేయర్స్ ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేసి సో ఫైనల్గా క్లోజింగ్ మాత్రం 59,055 అరౌండ్ క్లోజ్ అయింది. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా.
ఈ 49,000 లెవెల్కి ఇంచుమించులో మార్కెట్ని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ 49,000 బిలో కూడా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ క్లోజింగ్ బట్టి మనం 49,000ని ఒక సపోర్ట్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ రీసెంట్ టైమ్స్లో ఆల్ టైమ్ హై 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కాబట్టి ఈ 2,000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇనిషియల్గా రేపు ఎల్లుండి ఈ 2,000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి రౌండ్ ఆఫ్ ఫిగర్స్. సో ఇనిషియల్గా ఓపెన్ అవ్వడమే 47,000 అబోవ్ ఓపెన్ అవ్వడం, అండ్ అక్కడి నుంచి క్యాండిల్ బాడీ పరంగా చూసుకున్నా కానీ మనకి 47,000 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది. సో 47,000ని ఇక్కడ సపోర్ట్ లానే ట్రీట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ 48,000 మనకి నిన్నటి క్యాండిల్లోనే 48,000కి బిలోలో క్లోజ్ అయింది. అంతకుముందు చాలా క్యాండిల్స్ కూడా 48,000 లెవెల్ని యాజ్ సపోర్ట్ లాగానే చూసాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే 48,000 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్గానే 49,000 లెవెల్ వరకు వెళ్ళింది. అలానే ఈరోజు ఇక్కడ ఈ గ్యాప్ చూపిస్తుంది. లాస్ట్లో సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి క్లోజింగ్ వాల్యూ 49,000 బిలో చూపిస్తుంది ఇక్కడ జీరోదాలో. బట్ యాక్చువల్గా క్లోజ్ అయిన ఏరియా మాత్రం 49,055 కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. సో మనకి ఫైనల్గా బాడీ క్లోజింగ్ మనం చూసుకోగలిగితే 49,000 అబోవ్ ఉంది కాబట్టి మనం ఈ 49,000ని సపోర్ట్ లాక్ ట్రీట్ చేస్తూ 51,000ని ఇనిషియల్ రెసిస్టెన్స్ అనుకుంటూ ఈ 2,000 పాయింట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న మార్కెట్ ఎంతైతే కరెక్ట్ అయిందో నియర్లీ హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ రికవర్ అయింది. రేపటి మార్కెట్లో ఇంకొక మిగతా హాఫ్ కూడా రికవర్ అవుతుందని నేను భావిస్తున్నాను. చూద్దాం మరి బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎలా ప్లే చేస్తాయో. అండ్ అందులోనూ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి చూద్దాం. సో హౌ మార్కెట్ విల్ బీ యాక్టెడ్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.